ఈ చీప్ ఫేక్ నెరేటివ్ ఏడుదాకా పోయిందని అంటే ఈడ మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ మొదలవుతుంది నాకు భగభగ మంట. నా ఆస్థా దగ్గరకు వస్తున్నారు, మళ్ళా నా ఆలోచన దగ్గరకు వస్తున్నారు, నా ఆత్మీయుల దగ్గరకు వస్తున్నారు, నా ఆత్మవిశ్వాసం దగ్గరకు వస్తున్నారు, నా ఆత్మ గౌరవం దగ్గరకు వస్తున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ అయిన ఆ కాన్స్టిట్యుయెన్సీలా భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అని అనగానే కొంతమంది ఇది డైజెస్ట్ చేసుకోలేక ఫ్రెండ్స్ అగ్రెసివ్ ఉండు మంచిదే, బట్ అగ్రెషన్ అనేది తన కోపమే తన శత్రువు అని చెప్పి ఎన్నో సందర్భాలలో మాట్లాడారు. నేనేవాడిని ఫిలాసఫీ చెప్పనీకే కానీ అసర్టివ్నెస్, ఎవిడెన్సెస్ కొలేట్ చేసుకోండి. ఒకరోజు డిలే అయ్యి మాట్లాడదాం పర్వాలేదు, బట్ సబ్జెక్ట్ ఏంది అని అనేది మాట్లాడదాం. ఆ సబ్జెక్ట్లా సాక్ష్యాలు ఏంది అని అనేది విశ్లేషిద్దాం. ఇట్లా చైతన్యం చేసుకుంటూ ముంగడికి పోదాం. నేను ప్రతిరోజు ఈ ఛానల్లో నడిపినప్పుడు ఇది ఎలక్షన్ కాదు, ఇది మన నాగరికతకు సంబంధించిన ఒక పండుగ. దిస్ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. మన నాగరికతను కాపాడుకునే ఒక అమూల్యమైన ఘట్టం ఈ ఎలక్షన్స్ అని ప్రతిరోజు నేను చిత్రగుప్తులో చెప్పుకుంటూ వచ్చిన. వీళ్ళు ఇప్పుడు నరేటివ్లు గట్లనే బిల్డప్ చేస్తారు. ఇలా నరేటివ్లు ఏడుదాకా పోతున్నాయి అని అంటే వాళ్ళు ఏమని మాట్లాడతారనంటే, లెఫ్ట్ మీడియానైతే కంప్లీట్గా బీజేపీ హిందువులే డిఫీట్ చేసిండ్రు. ఇవాళ రామ మందిరాన్ని కట్టినా కానీ వీళ్ళకు ఆ శ్రీరాముడి కటాక్షం లేకుండా పోయింది. ఇంతగానం మనసు బాధ అవుతుంటుంది ఇది అన్నీ వింటుంటే. అసలు టెంటులు ఉన్నప్పుడు బీజేపీ వేవ్ ఎట్లుండే, ఇవాళ దివ్య భవ్య రామ మందిరం కట్టిన తర్వాత హిందువులు డిసింటిగ్రేట్ అయిపోయినరు. ఇగో ఇది మోస్ట్ వల్నరబుల్ సిచ్యువేషన్ అవుతుంది ఇప్పుడు భారతదేశంలో. మనోళ్ళు మనని తిట్టుకున్నాడు అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్. నేను మీకు అదే చెప్తున్నా, హిందూస్ గెలిచిర్రు ఫ్రెండ్స్, హిందువులు గెలిచినరు. మీకు పాదాభివందనం చేసి చెప్తున్నా, మనం గెలిచినాం. మనం ఏం బోలే. మనం ఇప్పుడు నేను కూడా అనుకుంటా నాకు 100 out of 100 మార్క్స్ వస్తాయనని. పర్హాప్స్ ఐ మే నాట్ హ్యావ్ డిస్ప్లేడ్ ఏదైతే స్టెప్స్ ఉంటాయో నా మైండ్లో చేసేసుకొని నేను డైరెక్ట్ స్టెప్స్ చేసేస్తా. అది ఇన్విజిలేటర్కి ఎట్లా తెలుస్తుంది? లాస్ట్కి ఏదైనా చిన్న మిస్టేక్ అయితే మొత్తం ప్రాబ్లం పోతుంది. మేబీ నేను స్టెప్స్ రాస్తే ఆ స్టెప్స్ చూసి అప్రోచ్ అయినా కరెక్ట్ అయ్యింది కదా అని చెప్పి మార్కులు వేస్తారు ప్రజలు. అదే ఇగో ఈ మార్పు అని అంట. నేను మన లోపల చైతన్యం ఇంకా నిండాలా అని చెప్పి ఆ నీలమేఘ శ్యాముడు తీసుకొచ్చిన ఇదొక చిన్న నాటకం అని చెప్పి నేను మీకు అంట. ఆ కూటు నీతి నేర్పిన శ్రీకృష్ణుడి సాక్షిగా చెప్తున్నా, ఇక్కడ మనం ఏం ఓడిపోలే. ఫజియాబాద్ మన్సగో ప్రాణ ప్రతిష్ఠ అయ్యింది. అయోధ్య వాసులు మాత్రం ఒక కల్చరల్ ఐడెంటిటీ పోగొట్టుకున్నారు. మన కల్చరల్ మిషన్ ఎక్కడ పోతున్నది అని చెప్పి రాస్తారు. ఈ కమెంట్స్ హైదరాబాద్లో కూర్చొని మనం మాట్లాడితే అక్కడ కూర్చున్న అయోధ్య వాసులకు ఎట్లా మనసు నొప్పిస్తుంది అన్నది ఒకసారి మీరు ఆలోచించిర్రా? అసలు మీరు ఆలోచించినరా? ఫోన్ చేసినప్పుడు జై శ్రీరామ్ గిరీష్ అన్న, ఈడికేని కూర్చున్నప్పుడు కూడా జై శ్రీరామ్ శ్రీధర్ భాయ్ అన్న ఈ మాట హైదరాబాద్కేని పుట్టి భాగ్యనగర్లకేని పుట్టింది కాదు. ఇది ఆ టెంట్లో పుట్టి నా అయోధ్య శ్రీరాముడు టెంట్లో ఉంటాడా, నా రామ్లల్లా పుట్టిన జాగల మస్జిద్ ఉంటుందా, భారతదేశంలో బాబర్ చరిత్ర చదువుతామా అనన్న తపన తపస్సు వందల సంవత్సరాలది. వాళ్ళ తాతల ముత్తాతల నుంచి పిడీలుగా మన ఆస్థాను మనం నిలబెట్టుకోవాలన్న తపస్సు జై శ్రీరామ్ అన్న ఈ స్లోగన్. ఇది ఏదో టెంట్ పెట్టిన రోజు రాలే. హనుమాన్గఢ్ మందిర్ దానికి సాక్షి. ఆనాడు తీసుకుపోయాడ విగ్రహాలు పెట్టి గంట తీసుకొని పోయి గంటతో కొట్టి గంటలు మోగించిన ఆ రాత్రి దానికి సాక్షి. చిత్రగుప్తి కథనం మీకు చెప్పింది. టెంట్లో ఏడికని పెట్టినరు, దాని తర్వాత కోట్ల ఎన్ని సన్నివేశాలు మీకు తెలుసా? ఒక స్టేజ్లో మనం కేసే ఓడిపోయినాం 2019లో. ఎక్కడ చూపిస్తావు నువ్వు, నాకు ప్లేస్ చూపెట్టు అని అన్నారు. ఆ అడ్వకేట్లు, ఆ లాయర్లు, ఆ స్వామీజీలు వాళ్ళందరూ ఇలా లేకపోయినుంటే, ఆ శ్లోకాలను డీకోడ్ చేయకపోయినుంటే, ఆ బ్రిటిష్ ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో ఆ పుస్తకం రాయకపోయినుంటే, 142 పిల్లర్లు ఉన్నాయని చెప్పకపోయినుంటే, అక్కడ మూల విరాట్ గణపతి, ఆ గణపతి గణేశుడు కాదు శ్రీరాముడు రామ్లల్లా అని చెప్పి చెప్పకపోయినుంటే, సైంటిఫికల్గా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ లెక్క దాన్ని నరేట్ చేయలేకపోయినుంటే, ఇప్పుడు కూర్చున్న కరెంట్ చీఫ్ జస్టిస్ ఆనాడు సుప్రీంకోర్టులో ఉన్న జస్టిస్ చంద్రచూడ్ గారు కరెక్ట్గా నాకు జీపీఎస్ చెప్పు, మేము ఈ శ్లోకాలను ఎట్లా డీకోడ్ చేసి జడ్జిమెంట్ ఇస్తాము. సైంటిఫికల్గా మన సనాతన ధర్మం కొట్లాడింది. ఆనాడు ఓపిక లేక ఎట్లా చేస్తాం ఇది అని అనుకుంటుంటే ఈనాడు భవ్య దివ్య రామ మందిరం వస్తుండేనా? ఈ వల్నరబుల్ సిచ్యువేషన్ అయోధ్య వాసులకు మనం ఇద్దామా? వాళ్ళు పడ్డ తపన, వాళ్ళు పడ్డ తపస్సు, వాళ్ళు చేసిన త్యాగం. హైదరాబాద్లో కూర్చొని మనం జై శ్రీరామ్ అంటున్నాం అంతే. వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిర్రు.
ఒక బయటోడు వచ్చి మనం తిట్టిండు అని అంటే మనం అందరం మనోడే మనం తిట్టేటట్టు చేస్తున్నారు అలా నరేటివ్. అందుకే నేను కటాకట్ నరేటివ్ అని అన్నా. ఆ కటాకట్ నరేటివ్ మన ఆస్థాను ఖతం చేసే నరేటివ్ అంటున్నా. ఇది మీరు అర్థం చేసుకున్న నాడు వీ హ్యావ్ వన్ ద ఎలక్షన్. అబ్సల్యూట్లీ వీ హ్యావ్ వన్ ద ఎలక్షన్. మెజారిటీ అనేది నంబర్ ఫ్రెండ్స్. ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ ఉన్నది ఎలక్షన్. టెన్షన్ పడకుర్రి, టెన్షన్ అస్సలు పడకుండ్రి. అసలు వాట్ వెంట్ రాంగ్? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంట. వాట్ వెంట్ రాంగ్? ఇప్పుడు ముద్ద అది. గిరీష్ ఇదంతా మాట్లాడుతున్నావు అసలు ఏమైంది అని చెప్పి మాట్లాడితే, గిరీష్ అనేటోడు ఊకే మాట్లాడాడు, డేటాతోనే వస్తాడు. డీకోడ్ చేసి చూస్తే ఫ్రెండ్స్ కంప్లీట్గా ఎవరిని బ్లేమ్ చేయాలి అని చెప్పి మాట్లాడలేం. క్యాస్ట్ ఈక్వేషన్స్, మన హిందువులలో వచ్చిన క్యాస్ట్ ఈక్వేషన్లు. ఆడ బ్రాహ్మణులు ఒక పర్సంటేజ్ ఉన్నారు, రాజ్పూత్లు కొంత పర్సంటేజ్ ఉన్నారు, వైశ్యులు కొంత పర్సంటేజ్లు ఉన్నారు, యాదవులు కొంత పర్సంటేజ్లు ఉన్నారు, ముస్లింలు కొంత పర్సంటేజ్లు ఉన్నారు, దళితులు కుర్మీలు కొంత పర్సంటేజ్లు ఉన్నారు. డీకోడ్ చేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ డేటా తీసుకొని చూస్తే ఓటు బ్యాంక్ అపోజిషన్కి 26% ఫిక్స్ అయిపోయిందాడా. అలా కావాల్సింది ఇంకా కేవలం 20%. మన క్యాస్ట్ డివిజన్ వాళ్ళకు క్యాటలిస్ట్ అయింది. ఏ కులం అని అంటే హిందూ కులం అని చెప్పురు కదా, ఏ జాతి అని అంటే సనాతన జాతి అని చెప్దాం కదా, నీ గోత్రం ఏది అని అంటే ఆ నీలమేఘ శ్యాముడి గోత్రం చెప్దాం కదా, లేకపోతే ఆ పార్వతీ వల్లభుడి గోత్రం చెప్పుకుందాం కదా, లేకపోతే మన విశ్వామిత్రుడు అగస్త్య మహర్షి ఎంతోమంది ఉన్నారు. అంటే నేను మీ గోత్రాలని గీత్రాలని నేను ఎవరిని శంకిస్తలే, నేను ఆడికి వస్తలే. నేనేమంటున్నానంటే మై ఇంటెంట్ ఈస్ వై వీఆర్ నాట్ కల్చరలీ యునైటెడ్ అని అంట ఒక మాటల. తప్పు చేయంగానే మంది మీద నువ్వు కూడా ఎందుకు అని అంటున్నా. ఆ తప్పుల మనం కూడా బాధ్యులం అని చెప్తున్నా. వీ హ్యావ్ ప్రమోటెడ్. నా దోస్తు ఉంటే మంచిగా ఉంటుంది, నా నాయకుడు ఉంటే మంచిగా ఉంటుంది, నా కులపోడు ఉంటే మంచిగా ఉంటుంది, నా వర్గపోడు ఉంటే మంచిగా ఉంటుంది. ఇది మన దాంట్లో ఎక్కువ ఉన్నది, వాళ్ళ దాంట్లో లేదు. శుక్రవారం నమాజ్ తర్వాత అన్న ఒకటైపోతాయి ఆడ. అదే అయింది ఆడ. ఇది ఒకటే రీజనా గిరీష్ భాయ్ అని అంటే దెర్ ఆర్ మెనీ సెవరల్ రీజన్స్. ఒక మహిళ అని ఒక వీడియో చూస్తుంటే నేను అక్కడ నాకు తెలిసింది ఏందనంటే, నా ఫ్యామిలీ మెంబర్ ఓట్లు మిస్ అయినాయి బ్రదర్. మేము ఇంతమంది ఉంటాం నా ఫ్యామిలీలా, మేము ఇన్ని రోజుల నుంచి ఓటేస్తున్నాం అయోధ్యలో, స్లిప్పులు మిస్ అయినాయి. నేను ఆ కార్యకర్తలను అడుగుతున్నా ఇవాళ ఎక్కడ పోయినాయి ఇవన్నీ, ఎందుకు మిస్ అయింది ఇదంతా, ఆ చైతన్యం ఎందుకు పోయిందని అని అంటున్నా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. అగైన్ గిరీష్ రెండే రీజన్లా, క్యాస్ట్ డివిజన్ ఒకటి ఉన్నది, ప్లస్ మన కార్యకర్తలు గట్టిగా పనిచేయాలి. ఎస్, మనం కూడా తప్పు ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. మాట్లాడుకోవాలి. గోడకు మచ్చబడ్డది కదా అని చెప్పి ఇలుగులో కొట్టుకోవద్దు. నాకు ఒక మా అన్న చెప్పిండు ఈ విషయం. ఇంకొక విషయం చెప్తున్నా. ఇంకొక విషయం ఏమైందని అంటే రూమర్స్ అయిపోయినాయి. అక్కడ ఒక భవ్య దివ్య మందిరం కట్టినరు, అక్కడ సూపర్ డూపర్ ఎయిర్పోర్ట్ వస్తున్నది, ఈ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అక్విజిషన్ అవుతున్నది. ల్యాండ్ అక్విజిషన్ అయితే వీళ్ళు పైసలు ఇయ్యరు, రిహాబిలిటేషన్ మాకు చూపెట్టరు, మా పైసలు తీసుకొని ఎయిర్పోర్ట్ కట్టేస్తారు, మంచిగా కమర్షియల్ బిల్డింగ్లు కట్టుకుంటారు, జబర్దస్త్ పైసలు తీసుకుంటారు. ఇక ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేవు ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డర్లు వస్తున్నారు అయోధ్యకు అన్న ఒక పర్సెప్షన్ కూర్చోబెట్టింది అపోజిషన్. నిన్న దగ్గర నేను సుమారు చెప్తున్నా కదా 80-90 వీడియోలు చూసిన. యావరేజ్ టైమే 12 మినిట్లు ఉంటుంది. అంటే రాత్రి ఎంతసేపు మేలుకున్నా అన్నది చూడరు మీరు. నేను ఇనేది చూసినాకనే నేను నమ్ముతా, లేకపోతే నేను నమ్మ. బికాస్ దేవుని నమ్ముతాం, ఆ తర్వాత నమ్మేది కేవలం అండ్ కేవలం డేటానే అని చెప్తా. అసలు ఫజియాబాద్ పార్లమెంట్ సీట్ అంటారు కదా శ్రీధర్ అన్న, వీళ్ళు ఎట్లా చెప్తున్నారు అని అంటే ఇది ఫస్ట్ టైం ఓడిపోయినట్టు చెప్తున్నారు నాకు. అసలు భారతీయ జనతా పార్టీ సీటే కాదు అది ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ సీటే కాదు. ఆడ ఆల్మోస్ట్ మీకు ముస్లిం పాపులేషన్ ఎంత ఉన్నది, ఆడ సుమారు 14% ముస్లిం పాపులేషన్ ఉన్నది. మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ ఆడ అపోజిషన్కి 26% వచ్చేసింది. వీళ్ళు ఫేక్ కటాకట్ నరేటివ్ల వల్ల బహుజన్ సమాజ్వాదీ పార్టీకి పోవాల్సిన ఓట్లు దళితులై వాళ్ళు కన్విన్స్ అయిపోయి సమాజ్వాదీ పార్టీకి పోలరైజేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఇది ఇక్కడికి అయిపోయిందా అని అంటే ఇక్కడికి అయిపోలే ఫ్రెండ్స్. ఫ్యాక్ట్స్ చూడండి మీరు. 2009కి మీకు ఫ్యాక్ట్స్ ముంగట పెడతా. 2009లా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలిచింది ఆడ, సమాజ్వాదీ పార్టీ సెకండ్ వచ్చింది, బీజేపీ దరిదాపులో కూడా లేకుండే. 2014లా ఎన్డీఏ కూటమి ఉండే కాబట్టి భారతీయ జనతా పార్టీ, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇవన్నీ పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ సీట్ గెలిచింది. ఎన్ని ఓట్లతోని? 4,91,700 ఓట్లు అనుకుంటా నాకు తెలిసి. ఎస్, 4,91,761. ఈ మొత్తం కూటమికి 4,80,730 వచ్చినాయి. ఎంత క్లోజ్ ఎన్కౌంటర్ ఉందో చూడుర్రు ఆడ. 2014లో కూడా క్లోజ్ ఎన్కౌంటర్ అయింది. 2019లో కూడా ఎస్పీ, బీఎస్పీ, ఐఎన్సీ కొట్లాడితే బీజేపీ స్వల్ప మార్జిన్తోని ఒక సుమారు నాకు తెలిసి అది అక్కడ కూడా అంతే
ఎంత? 5,29,000. 5,29,021 ఓట్లు. ఈడ 5,16,930 ఓట్లు. ఈడ కూడా పెద్దగా ఏం కాలే. మళ్ళీ అప్పుడు రామ మందిరానికి పెద్ద మనసు ఉండే కదా, పెద్ద తపన ఉండే కదా, తపస్సు ఉండే కదా, అప్పుడు చైతన్యం ఉండే కదా, హిందువులందరం ఒకటై మాట్లాడినాం కదా, జై శ్రీరామ్ అనగానే ఒళ్ళు పులకరించిపోయి మాట్లాడినాం కదా, రోమాలు ప్రతి ఇంటి మీద ఆ రామదూత ఏమంటారు జెండాలు పెట్టుకున్నాం కదా, రామ భక్తుణ్ణి మనం పూజించినాం కదా, జై శ్రీరామ్ అన్నాం కదా, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని చెప్పి ముంగటికి పోయినాం కదా. ఇప్పటికంటే అప్పుడు చైతన్యం ఇంకెక్కువ ఉండే కదా. ఇప్పుడున్న ఆనందం కంటే అప్పుడున్న రాముడు లేడు అన్న తపన ఎక్కువ ఉండే కదా. మళ్ళీ అప్పుడు కూడా ఈ స్వల్ప మెజారిటీ ఎందుకు వచ్చింది అని అడుగుతా. అంత కల్చరల్గా ఉన్నప్పుడు కూడా 2024లా ఇగో ఇదే బెడిసి కొట్టింది మనని. ఈ 3 రీజన్లు ఏవైతే ఉండేనో అందులో మన తప్పు కూడా ఉన్నది. ఇంకొక తప్పు మీకు చెప్పిన, 2 తప్పులు మీకు క్లియర్ కట్గా ఇచ్చిన. అసలు ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి సీట్ ఉండే బ్రదర్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ కులాల వారీగా నువ్వు విడిపోయినన్ని రోజులల్లా నువ్వు సీట్ ఎట్లా ఓడిపోతావు అని అంటే నువ్వు ఎట్లా గెలుస్తావు అని చెప్పి నేను అడుగుతున్నా. అక్కడ గెలవలేదు ఒకటి. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మీరు చెప్పిన నెరేషన్ ప్రకారం ఏంటంటే ఇంకా కూడా స్ప్రెడ్ చేయడం, ఈ విషయాన్ని ఇంకా స్ప్రెడ్ చేస్తుర్రు. మనమే తిడుతున్నాము అయోధ్య వాసులు ఇట్లా అయోధ్య. ఫ్రెండ్స్ మీకు ఒకటి గుర్తుపెట్టుకోర్రు, ఈడికి ఆగిపోలే కథ, ఈడికి ఆగిపోలే. ఇగో నేను ఈడ పెట్టిన మెనీ ఇష్యూస్ ఉన్నాయి. ఏమున్నాయి అని అంటే ఇప్పుడు లల్లూ సింగ్ అని ఎవరైతే ఉన్నారో ఆడ స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. 2 సార్ల నుంచి ఆయన గెలిచిండు. ఆయన ఏజ్ ప్రకారము లల్లూ సింగ్ అనే సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉండనో ఆయన ఒక సిన్సియర్ ఎంపీ. సిన్సియర్ అంటే సిన్సియర్ ఎంపీ. ఏమైనా మజాక్ మస్కరా పనులు మాట్లాడితే ఇళ్ళ లెక్క చిల్లర మాటలు మాట్లాడే నాయకుడు కాదు. పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ షార్ట్ కట్స్. ఈ అవినీతి ఇప్పుడు మా వంశన్న కూడా వచ్చిండి వీడికి, నిన్ననే ఈ డిస్కషన్ అయింది మాతోని. ఈ అవినీతి అననే సబ్జెక్టు ప్రతి ఒక్కళ్ళకు ఒక కామన్ క్యారెక్టర్ అయిపోయింది మన భారతదేశంలో. పూరగాడికి సీట్ రాలేదా కాలేజీలో? సార్ ఏమన్నా చూసుకుంటాం సార్, జర జల్దీ చేయి. డ్రైవింగ్ లైసెన్స్ జల్దీ రాలేదా? సరే సార్ నాకు జర వారం రోజులలో ఇచ్చే, నేను జర అమెరికాకు పోతున్నా, ఈడ లైసెన్స్ లేదంటే మళ్ళీ ఆడ కూడా ఏమవుతుందో నాకు తెలియదు అని జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇక్కడ లైసెన్స్ అక్కడ పనిచేయకపోవచ్చు, మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇచ్చేస్తా సార్. ఆర్సీ కాపీ రాలేదా? సార్ నాకు జర జల్దీ కారు కావాలి సార్, నేను బిజినెస్లో పెడుతున్నా సార్, ఓ 1000 రూపాయలు ఎక్కిస్తారా నాయన, జర జల్దీ చేసి పెట్టు అంటే ఇట సర్వసాధారణం అన్నమాట. అరే సార్ నేను షార్ట్ కట్లో చేస్తానని అంటున్నా కదా, ఇది ఎవరు మారవాలా అని అంటున్నా. ఇది ఎవరు మార్చాలి అని అంటున్నా. ఈ మార్పు ఏడికేని కావాలి అని అంటున్నా. నాయకులను రోజు తిడదాం, కాంగ్రెస్ ఈయన చరిత్ర రోజు చెప్దాం, ఇది మన చైతన్యం మాత్రం మనకు వద్దు అని అంట. నేను ఛత్రపతి శివాజీ పుట్టాలా కానీ నా ఇంట్లో పుట్టొద్దు, భగత్ సింగ్ ఉండాలా కానీ నా ఇంట్లో మాత్రం ఉండొద్దు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ భాగ్యనగరానికి రావాలా నా ఇంటికే రావాలా, భాగ్యానికి వద్దు. ఇగో ఈ స్వార్థమే కూడా లొల్లిస్తుడు అవుతుంది. మనం విక్టిమ్ అవుతాము, క్యాస్ట్ ఈక్వేషన్లు వస్తాయి. నేనన్న మాట కాదు, అక్కడ యాక్చువల్గా అన్న మాట కూడా నేను రాసి పెట్టిన. లల్లూ సింగ్ ఈజ్ యూజువలీ రెస్పెక్టెడ్ ఇన్ ఫైజాబాద్ బట్ మెనీ పీపుల్ హ్యావ్ ది ఇష్యూస్ విత్ హిస్ హానెస్టీ. ఆయన హానెస్టీ వల్ల ఆయన ఓడిపోయింది. అలా ఇగో దీనికంటే ఇక ప్రాబ్లం ఏముంటుంది చెప్పురు దేశంలో ఉన్నమాట అంటే ఆయన ఏమన్నా చూడు, నేను అదే రాసిన వీడియోలు ఇనే చూసి రాసిన. वो गलत काम नहीं होने देते और जहाँ गलत काम होता है वहाँ उसका बेझिझक विरोध करते हैं. ఈ స్టేట్మెంట్ నేను ఆ వీడియోలోకి ఏం తీసి పెట్టిన. वो गलत काम नहीं करते, जहाँ गलत काम होता है वो विरोध करते हैं. ఇగో ఈ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని అనేది ఇది వరస్ట్ పొలిటికల్ పాలసీ అయిపోయింది అలా హానెస్టీ అని అనేది దేశంలో. బీయింగ్ హానెస్ట్ ఈజ్ ఎ కర్స్ టుడే. ఈజ్ ఎ కర్స్ టుడే. నిజాయితీ పరుడు రాడు హౌలగాడు అని అంటున్నారు. నిజాయితీ పరుడు హౌలగాడు ఏం చేస్తాడు? అరే ఏం చంపాస్తాడు తెలుసా? ఓ మస్తు కుక్కర్ పట్టుకొని వచ్చిండు ఊర్లకేని, బియ్యం సంచి గింత నూకల బియ్యం కుక్కర్ పట్టుకొని వచ్చిండు. కుక్కర్ కంపెనీ పెట్టేసిండు చూడు. ఈడికేని పెట్టిండు కాక, ఈడికేని పెట్టిండు ఎట్లా చేసిండు నాకు చెప్పు కదా. కేస్ స్టడీ ఇక్కడ చేద్దాం, చిత్రగుప్తుల అన్ని Form 16లో తీసుకొద్దాం, అన్నీ చేద్దాం. మాకు కూడా కేస్ స్టడీ కదా, నేను కూడా నేర్చుకుంటా. ఆమె క్విక్ లెర్నర్. సొసైటీ కూడా అదే కోరుకుంటుంది. ఎట్లా సంపాదిస్తావు కాదు, సంపాదించు. ఎన్ని మార్కులు తెచ్చుకున్నావు అని కాదు, నకలు మారినకు అకలు అని అన్నట్టు అంతే. మార్కులు వస్తే చాలు. ఆ మార్కెట్లో పడుతుంది అన్నది ఎవడు చూస్తలేడు.
ఇంకోటి మక్కి ఆ ముంగటున్న పేపర్ మీద ఈగ చచ్చిపోతే మనం కూడా ఈగని చంపి పేపర్ మీద రాసి ఆ రక్తం మరికిడు ఉన్నది మక్కి హైదరాబాద్ నవాబ్ సినిమాలు అంటాం మనం మక్కి కిరికిరి అని గట్లనే ఉన్నది కథ అంతా మొత్తం ఈడ. ఇగో ఇది ప్రాబ్లం. సరే ఇది అవుతుంది, ఈ నడుస్తుంది, ఇది నడిపిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ మీద, మన అయోధ్య వాసుల మీద మన హిందువులే మాట్లాడుతున్నారు అగ్రెషన్గా. దయచేసి మీకు పాదాభివందనం చేస్తా, ప్రతి ఇంటికి ప్రతి ఆత్మకు బంద్ చేయండి. మనం గెలిచినాం. 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అపోజిషన్ కరెక్ట్ అనుకున్నా ఏమనని యాంటీ ఇన్కంబెన్సీ నడిచిందనండి. బట్ స్టిల్ ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 240 సీట్లు మనం కొట్టినామనంటే అంత కూటమి కలిపి 233 దాటలే కదా ఇలా సిగ్గుశరాల ముఖాలకు. ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడుతున్నారు. అయినా కూడా విషయము చల్లడం ఆపేస్తలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇస్తారట, నితీష్ కుమార్ విడిపోతారు. వీళ్ళకు ఉన్నది కదా హ్యాండ్. అరే జై ఆ సింబల్ మార్చరా, 2 ఏళ్ళు కింది కానీ 1 ఏళ్ళు మీదకి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది. కొన్ని మీడియా ఛానల్ చూస్తుంటే అరే ఆడ ప్రభుత్వం ఏర్పడుతుంది,